2-3 కిలోమీటర్ల దూరంలోనే 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది. మెట్రో పూర్తి చేసుకున్నాం. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, రెండింటిని 2 కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం. తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, మీరందరూ ఒకటి ఆలోచన చేయాల. ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కుటుంబానికి, నా పిల్లలకి ఏం కావద్దు, దబ్బన నాకేమన్నా అయినా, నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు, నా కుటుంబానికి ఏం కావద్దని చెప్పి ఆలోచన చేసి 20 లక్షలుంటే 20 లక్షలు, 30 లక్షలుంటే 30 లక్షలు ఒక ప్లాటో, ఫ్లాటో కొని పెడతాడు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచన చేయాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది? మీ కళ్ళ ముంగట్నే మీరు సంపాదించుకున్న, మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట, నేను లోకలోని అంటుండట. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒక్కటి, ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని గ్యారంటీలు అని చెప్పిండ్రు, ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం. ఒక్కసారి చూడండి. 6 గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిండ్రో ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇన్నరా మాటలు, వినవడ్డాయా మాటలు? ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు. తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా ఎవరికన్నా? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? 4,000 పెన్షన్ పెంచుతా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లేద్దామా? 2 ఏళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు, ఓట్లు అడుక్కున్నారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిండ్రు. 2 ఏళ్లైంది. 2 ఏళ్లలో ఒక్క పని చేయనోడు, ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇవాళ మళ్ళీ జూబ్లీ హిల్స్కి వచ్చి నేనేదో చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, ఓట్లేయండి, నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా? బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి? ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు, కానీ యాది పెట్టుకోండి, ఆ పార్టీ దరిద్రం పార్టీ, మోసం చేసే పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇండ్లు గూలగొట్టే రాజ్యం వచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోళ్ళ బస్తీలు గులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి.
హైడ్రా పేరిట ఇవాళ ఒకటి కాదు రెండు కాదు వేల ఇండ్లు ఈ రెండేళ్లలోనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు కూలగొట్టేటోళ్లకు ఓట్లేద్దామా? ఓట్లేద్దామా ఇండ్లు కూలగొట్టేటోళ్లకు? నేను చెప్పేది నిజమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి. హైడ్రా ద్వారా ఎన్ని ఇండ్లు కూలగొట్టిండో ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కల్పించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా, మాకు న్యాయం కల్పించండి. మాకేమక్కర్లేదు. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న. ఎంత బాధపడ్డాము దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా తల్లి కదా. गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घर कर दे रहे लोगों के, हर सौ घर कर दे रहे हम पैसे लगा के बना। केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళకి బోను. చంపేయండి వదిలిపోద్దు. ఆ ఇండ్లు కూలగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు ఒరుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా, యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ కడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముడిని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్లకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ